మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్థుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనకిచ్చే ఈ భాగ్యం ఎంతో గొప్పది. దేవుని దయ వలన, దేవుని కృప వలన మరి 2026 సంవత్సరంలో మరి ఈ 3వ మాసంలో మనం అడిగి పెట్టామంటే అది కేవలం దేవుని దయ, అది కేవలం దేవుని కృప. అంతేకాని మన ప్రార్థనలు కాదు, మన దాన ధర్మాలు కాదు, మన నీతి అంతకంటే కాదు, దేవుని దయ మన మీద ఉంది. అందుకే దినాలు వేట దినాలు, సంవత్సరాలు వేట సంవత్సరాలు ఆయన మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడే మనలను పోషిస్తున్నాడు, దేవుడే మనలను కాపాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డల మీద మనం కృతజ్ఞత కలిగి జీవించే వారిగా మనం బ్రతకాలి. ఈ రోజుల్లో చాలా మందికి కృతజ్ఞత లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. కనుక దేవుడు అంటే భయం లేని వారిని దేవుడు ఎప్పుడు దీవించడు, దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడు. దేవుడు అంటే భయభక్తులు గలవారి వైపే ఆయన చూపుంటది, ఆయన కార్యాలు ఉంటాయి, ఆయన ప్రేమ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వారి వైపే దేవుడి కార్యాలు కనపడతాయి. కనుక మనం దేవుని ప్రేమించే వారిగా ఉందాం, దేవుని వైపు చూసేవారిగా ఉందాం. దేవుడు ఇంకా మనలను ఆశీర్వదిస్తాడు. మన పరిశుద్ధ వాక్యంలో నుండి మనం చదువున మత్తయి సువార్త 10వ అధ్యాయము 21, 22, 23. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుదాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణములకు అప్పగించదు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించదు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడదు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడదు. వారి పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణములకు పారిపోండి. మనుష్య కుమారుడు వచ్చే వరకు నేను ఇశ్రాయేలు పట్టణాలను సంచారం చేసి ఉండాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణములకు అప్పగించగలరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించగలరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడదు. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణములకు పారిపోండి. మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములను సంచారం చేసి ఉండాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యకాలములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం మీది వచ్చిన విడలో దేవాలు నిలిచిన ఈ దాసుడే వట్టివాడు, నట్టివాడు, ఎదుగుతాడు వాడు. ఈ దాసుని వరకు పరచండి. ఈ వాక్యంలో నుండి నేనే నాతో పాటు మాట్లాడి భయపడమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసయ్య తన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాటలు. తన 12 మంది శిష్యులకు చెప్తున్న మాటలు ఏంటి? సహోదరుడు సహోదరుని. ఏమండి,
తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగిస్తారు. చాలా భయంకరమైన మాటలు ఇవి, వినటానికే భయంకరం. ఏమండి, దేవుడు చెప్తున్నాడు తన శిష్యులను పిలిచి, వీళ్ళు సువార్త సేవకు వెళ్ళినప్పుడు, మీరు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ సహోదరులే మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారు. అయితే వీళ్ళు అంతవరకు జాగ్రత్తగా ఉండండి. హెచ్చరిక మాటలు చెప్తున్నాడండి, హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. మనము కూడా అంత్య దినాలలో ఉన్నాం, భయంకరమైన దినాలలో ఉన్నాం. సహోదరుడు సహోదరుని చంపిస్తాడు, తల్లిదండ్రులు పిల్లలను చంపిస్తాడు. భయంకరం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఏమండి, ఎక్కడ చూసినా మరణాలే, ఎక్కడ చూసినా శవాలే కనపడుతున్నాయి. కారణం ఏంటి? కులం, మతం. మనుషుల్ని విడదీయటానికి సాతానుడు కులం అనే అవతారాన్ని తీసుకొచ్చాడు, మతం అనే అవతారాన్ని తీసుకొచ్చాడు. మనమందరము ఒక్క తండ్రి గర్భంలో నుండి వచ్చిన వాళ్ళమే. ఒక్కడిలో నుంచి ఇంతమంది వస్తే ఇన్ని కులాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇన్ని మతాలు ఎక్కడి నుంచి వస్తాయి? కులాన్ని చెప్పి మతాన్ని చెప్పి మనుషుల్ని చంపుతున్నారు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది మనుషులు చంపుతున్నారు. అందుకే ఇక్కడ రాశాడు, సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలను చంపేస్తున్నారు తెలుసా? తక్కువ జాతులను ప్రేమించే విధంగా. ఏమండి, తక్కువ జాతులను ప్రేమిస్తే చంపేస్తున్నారు, పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు. ఎవరు చంపుతుంది? ఎవరు? కన్నా తల్లిదండ్రులే, కన్నా అన్నదమ్ములే చంపుతున్నారు. ఎవరిని? తోడబుట్టిన అన్న చంపుతున్నాడు, తోడబుట్టిన చెల్లెలు చంపుతున్నాడు, తోడబుట్టిన అక్కను చంపుతున్నాడు. ఏమండి, చంపితే ఏమొస్తుంది? ఏమొస్తుందండి? ఏమి రాదు. నీ మీద అత్యాచారం మోపబడుతుంది. నువ్వు శిక్షార్హుడవై జైల్లో పోయి ఉంటావు. నీ సొంత వాళ్ళని చెప్పి నువ్వు జైల్లో ఉండి గొప్పగా అనుకునేది ఏముంటది? ఏమన్నదు. అందుకనే యేసయ్య చెబుతున్నాడు ఈ మాట, మీరు ద్వేషింపబడతారు, దూషింపబడతారు, హేళన చేయబడతారు, నిందించబడతారు. అయినప్పటికీ అంతవరకు ధైర్యంగా ఉండండి. మనం చదువుతాం, ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనములో ఒక మాట ఉంటుంది, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులందరూ. చాలు చాలు చాలు. ఒక మనుషుని ఇంటి వారే, ఒక మనుషుడి ఇంటి వారే నీకు శత్రువు అయిపోతాడు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీకే శత్రువులు అవుతారు. ఉంటారా ఎవరికైనా శత్రువులు ఇంట్లో? కావండి, రాబోయే రోజులు అయ్యే. నీ ఇంట్లో వాళ్ళే నిన్ను మరణానికి అప్పగిస్తారు, నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అయిపోతారు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు శత్రువులు. ఎలా శత్రువులు అవుతారు మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి.
కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన చదువుదాం. నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చు. నా మీద మిట్టుపడివాడు నా యందు పగబట్టిన వాడు కాదు. అట్టి వాడైతే నేను బాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారిని, నా చెలికాడము, నా పని చేయడం. మనము కూడి దేవుని మందిరమునకు పోనుచున్నవాడు. ఏమండి, దావీదు చెప్తున్నాడు ఈ మాటలు. దావీదు భక్తుడు, తనకి ఎన్నో సమస్యలు ఎదురైనాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి, ఎన్నో ఆటంకాలు ఎదురయ్యి అతడు అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దానిని సహింపవచ్చు. నా మీద విట్టిపడి వాడు నా యందు పగబట్టిన వాడు కాదు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడము, నా పరిచయుడము. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవాడము, ఉత్సవములకు వెళ్ళుచు సమూహముతో దేవుని మందిరములకు పోయి ఉన్నవాడు. అంటే పక్కనే ఉన్నవాడు, పక్కనే మనతోనే ఉంటున్నాడు, మనతోనే తింటున్నాడు, మనతోనే ఓడుకుంటున్నాడు, మరలా మనతోనే దేవుని సన్నిధికి కూడా వస్తున్నాడు. ఎవడతను? నా సహకారి, నా చెలికాడు, నా పరిచయస్తాడు. ఇలా ఎవరంటారు మీకు చెప్పండి? నీ సహకారి ఎవరు? నీ చెలికాడు ఎవడు? నీకు పరిచయస్తుడు ఎవడు? ఈ లోకంలో నీకు బాగా సహకారిగా దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పండి? నువ్వు బాగా ప్రేమించేవాళ్ళు ఎవరు చెప్పండి? నువ్వెవరికి నీ కష్టాలు, నీ బాధలు ఎక్కువ ఎవరికి చెప్పుకుంటావు? ఏమండి, ఈ లోకంలో చాలా మంది ఎవరికి చెప్పుకుంటారు? బాగా దగ్గరగా ఉన్నవాడికి. భార్య అయితే భర్తకు చెప్పుకుంటుంది, భర్త అయితే తల్లిదండ్రులు చెప్పుకుంటాడేమో, భార్య చెప్పుకుంటాడేమో. ఏమండి, పిల్లలైతే స్నేహితుడికి చెప్పుకుంటారేమో. అంటే నీకు శత్రువు ఎవడు? నీ సహకారే నీ శత్రువు, నీ పరిచయస్తుడే నీ శత్రువు. ఏమండి, నీతో దేవుని సన్నిధికి వచ్చేవాడే నీ శత్రువు. ఈ రోజుల్లో మన వాళ్ళే మనకు శత్రువులు. మనం దాన్ని గ్రహించటం లేదండి. నీ కన్న కొడుకే నిన్ను చూసుకోలేని పరిస్థితి, ప్రేమించలేని పరిస్థితి, మంచాన పడితే గ్లాసుడు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది? నేను వీడిని ఇన్ని సంవత్సరాలు పెంచానే, ఇన్ని సంవత్సరాలు పోషించానే, నా రక్తాన్ని చెమటగా మార్చి వీడి కొరకు ఎంతో శ్రమపడ్డానే, వీడు నాకు ఇప్పుడు శత్రువు అయిపోయాడండి అని బాధపడే తల్లిదండ్రులు ఎంతమంది లేరు? ఎంతమంది లేరండి? ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఒకవేళ శత్రువు అయితే నేను జాగ్రత్త పడవచ్చు, కానీ మన పక్కనే ఉంటాడు. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. కొన్ని మాటలు చదివించాలనే ప్రేరేపణ కలిగి ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభువైనను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. సౌలు కుటుంబమునకు దావీదు కుటుంబమునకు యుద్ధం. ఏమండి, 2 కుటుంబాలు కొట్టుకుంటున్నాయి. 2 కుటుంబాలు.
ఈ రెండు కుటుంబాలు ఎవరో ఏమండి? రెండు కుటుంబాలు ఎవరో ఒకళ్ళని ఒకళ్ళు వియ్యం అందుకున్నవాడు. దావీదుకి సౌలు తన సొంత కుమార్తెను ఏమండి దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. సొంత వాడు ఏమండి? ఒకళ్ళకు ఒకళ్ళు వియ్యం అందుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళకు ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు, శత్రువులు అయిపోతున్నారు, కొట్టుకుంటున్నారు ఏమండి? తగాదాలు ఆడుకుంటున్నారు. దేనికి తగాదా ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళిద్దరికి ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ ఇబ్బంది వచ్చింది అని అంటే మందసం పట్టబడింది. ఫిలిస్తీయులు ఏమండి ఇజ్రాయేలీలకు శత్రువులు అయిపోయారు. అవతార పక్క నుండి ఫిలిస్తీయులు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇజ్రాయేలీలలో ఎవడైనా మగాడుంటే వచ్చి నాతో గెలవండి, నాతో గెలిస్తే మేము నీకు దాసులం అయిపోతాం, నీకు బానిసలం అయిపోతాం అని అక్కడున్న గొల్యాతు అనేవాడు కేకలు కడుతున్నాడు. తండ్రి గొర్రెలు రాసుకునే దావీదుని పిలిచి కొంత ఆహారాన్ని ఏమండి రాజుకి కొంచెం తన అన్నలకు కొంచెం ఇవ్వని పంపించాడు. పంపించేసరికి అక్కడున్న గొల్యాతు మాటలు దావీదు చెవులు పడ్డాయి. దావీదుకు రోషం వచ్చింది. అక్కడున్న వాళ్ళకి లేదా ఏమండి? అక్కడున్న వాళ్ళకి రోషం లేదు. ఈ రోజుల్లో చాలా మందికి భక్తిలో రోషం లేదు, లోకంలో రోషం ఉంది ఏమండి? లోకంలో ఎన్నైనా అంటే ఏమండి పడరు ఏమండి? భక్తిలోకి వచ్చేసరికి ఏమన్నా అన్నారనుకోండి పడతారు. భక్తిలో ఏమండి ఎన్నన్నా పడతారు, కానీ లోకంలో ఎన్నన్నా పడరు. అక్కడే అర్థమైపోతుంది మన భక్తి. నువ్వు దేవునిలో ఉంటే నీకు రోషం ఉండాలి, రోషం కలిగిన భక్తి చేయాలి. రోషం కలిగిన దైవజనుడా అన్నారు. నీవు మొహమాటం లేకుండా బోధించేవాడివి అన్నారు. మొహమాటాలు ఉండవు. నీవు దేవుని దగ్గరకు వస్తే నీకు మొహమాటం ఉండదు, సిగ్గుండదు, భయం ఉండదు, ఎవరేమనుకుంటారా అని ఆలోచన ఉండదు. దేవుడు నీకేం చెప్తే నువ్వు అదే చెప్తావు. దేవుడు చెప్పిన దానికి ఇంకా నాలుగు కలిపి చెప్పలేవు. అది రోషం కలిగి బ్రతకటం అంటే అది. దేవుడు నీకు ఏం చెప్పాడు అది చెప్తే పడేవాళ్ళు ఉంటారనుకున్నావా? ఉండరు. నీకు చెప్పింది నీ ఇంట్లో చెప్పండి, నీ ఇంట్లో నుంచి నిన్ను బయటికి తరివేస్తారు. దేవుడు మీకు ఏం చెప్పాడో ఏమండి అవి మీ ఇంట్లో చెప్పండి, మిమ్మల్ని ఇంట్లో ఉండలేదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది చెప్పరు. చాలా మంది చెప్పే ఏం చెప్తారు? దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు గృహం ఇచ్చాడు, దేవుడు నాకు భార్యను ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఏమండి లోక సంబంధమైనవే చెప్పేవాడు ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైనవి ఎన్ని చెప్తారు వీళ్ళు? దేవుడు నిన్ను మారు మనసు పొందమన్నాడు, దేవుడు నిన్ను పాపాలు విడిచిపెట్టమన్నాడు, దేవుడు నిన్ను దేవుని సన్నిధికి రమ్మన్నాడు అని ఎంతమంది చెప్తారు? దేవుడు మీకు ఎప్పుడు చెప్పలేదా? మీరు చెప్పరా? మరి ఇంట్లో చెప్పరు. చెబితే శత్రువులు అవుతారు. అది ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తేనే నువ్వు శత్రువు అవుతావు. ఇంకా బయట ఉన్న వాళ్ళకి చెప్తే ఇంకా ఎలాంటి వాడు అవుతావు? ఏమంటే అలాగే దావీదుకి వాడనే మాటలకి రోషం వచ్చి ఏమండి వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని చంపాడు. చంపితే అక్కడున్న వాళ్ళందరూ పాట పాడారు. తెలుసుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది పాట పాడితే సౌలుకి ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది,
కోపం వచ్చింది. వీడు నా రాజ్యాన్ని కాజేస్తాడేమో, వీడు నా సింహాసనాన్ని కాజేస్తాడేమో, వీడు బ్రతకూడదు. అది ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే ఇలాంటి ఆలోచనల్లోనే ఉన్నారు. చాలా మంది సేవ చేసేవాళ్ళు ధనం కోసమే సేవ చేస్తున్నారు, ఈ సీటు కోసమే సేవ చేస్తున్నారు. ఏమండి డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు ఎక్కువ. అందుకనే వాళ్ళు దూషిస్తారు, శపిస్తారు, నానా మాటలు ఏమండి మాట్లాడతారు. అసలు నువ్వు నిజంగా దేవుని పిలుపు అనుకుంటే దేవుడు ఎవరు ఎలా రమ్మన్నాడు తెలుసా? నీ తల్లిని విడిచి, నీ తండ్రిని విడిచి, నీకున్నదంతా పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. కానీ వాటి కోసమే పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వాటి కోసమే ఆరాట పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి శత్రువులు ఉండరు, అందరూ దోస్తులే, అందరినీ దగ్గర తెచ్చుకుంటారు. కానీ నిజంగా దేవుని వాక్యం చెప్పేవాడికి ఏమండి చాలా మంది శత్రువులు ఉంటారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, దావీదుకి ఎవరు శత్రువు అయ్యారు? తన సొంత మామే దావీదుని వెంటాడాడండి. వెంటబడ్డాడు, రాజ్యాన్ని వదిలేశాడు, పక్కన శత్రువులు వదిలేశాడు, తన కూతురు వచ్చిన అల్లుడంపడ పడుతున్నాడు. ఈడు చావాలి, ఆఖరికి వాడే చచ్చాడు. ఎలా చచ్చాడు? తనకు తానే పొడుచుకుని చనిపోయాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఏమండి, నీకు అనేకమైన వారు శత్రువులు అవుతారు, నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. జాగ్రత్త. మనం మన ఇంటి మీద ఎంతో ప్రేమను పెట్టుకుంటాం, ఆప్యాయతలు పెట్టుకుంటాం ఏమండి, కానీ అవన్నీ రేపు ఉంటాయా? మీ ఇంట్లో ముసలు ఉన్నారా? వాళ్ళు అడగండి, చెబుతారు. నీ పిల్లల్ని ఎంత ప్రేమించావు, ఇప్పుడు నేను ఎంత ప్రేమిస్తున్నారు అడగండి, చెప్తా. మనకు కూడా తెలుసు, కానీ మనం అనుకునేవి చేస్తాం ఏమండి, మనకు అనుకూలంగా ఉంటే చేస్తాం, కానీ మనకు నచ్చకపోతే ఏది చెయ్యం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువు అవుతాడు. కనుక మనం జాగ్రత్తగా బ్రతకాలి ఈ లోకంలో. అందుకనే యోహాను సువార్తలో నెక్స్ట్ మాట ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. మిమ్మల్నందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచబడిన వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మరణమెత్తెను. చాలు యేసయ్య చెబుతున్నాడు, తన శిష్యులందరూ చోట కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుండగా యేసయ్య ఏమండి ఒక టవల్ తీసుకొని, ఒక పళ్ళెం తీసుకొని, ఒక మగ్గుడు నీళ్లు తీసుకొని వాళ్ళ పాదాలు కడిగి ఏమండి తువలతో వాళ్ళ పాదాలు తుడుస్తున్నాడు. ఏంటండి అసలు ఈ ప్రేమ? ఏంటి ప్రేమ? దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒక మనుషుడు పాదాలు పట్టుకొని వాడి పాదాలు కడుగుతూ వాడి పాదాలు తుడుస్తున్నాడు. దేవుడు కడుపును పుట్టిన పిల్లోడికి జలుబు చేస్తే ఏమండి అసహ్యించుకునే తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా? జలుబు చేస్తే వాడికి జలుబు తీయాలంటే నా దగ్గరకు కాదు, నాయనమ్మ దగ్గరకు పో, అమ్మమ్మ దగ్గరకు పో. ఏమండి వాడు పుట్టింది నీకేగా, 9 మాసాలు కడుపులో పెట్టి మోసేవుగా. జలుబు ఏముంటుందండి, వాడు ఆ జలుబు కూడా రోజు నాకుతా ఉంటాడు. అవునా కదా?
మరి అలాంటిది తీస్తే నీకు వచ్చేది ఏముంటది, పోయేది ఏముంటది? అసహ్యం. మనకి అసహ్యం. మనం ఎప్పుడు ఎత్తుకుంటామండి? మంచి డ్రెస్సులు వేసినప్పుడు, మంచి అందంగా ఉన్నప్పుడు, బాగా ఉన్నప్పుడు ఎత్తుకుని ముద్దాడతాం. అదే వాడు పాసు పోసాడు అనుకోండి వేద, అప్పుడు ఎలా ఉంటుంది? ఎన్ని మాటలు అంటారో, ఎన్ని దూషిస్తారో. ఏమండి, ఇష్టపడి కట్టుకున్న చీర ఈ మొదలష్టపోడు పాసు పోసి, ఏమండి, ఒక తల్లి పిల్లోని అంటుంది. మనకి వినటానికి బాగుంటాయి, కానీ ఇవి చాలా కష్టమైన పదాలు, మనం వాడకూడని పదాలు. కానీ ఇక్కడ దేవుడే, ఏమండి, వాళ్ళప్పటికి బురదలో నడిచి, ఇసుకలో నడిచి, కొండల మీద నడిచి, దెబ్బల మీద నడిచి వచ్చి ఇంట్లో కూర్చొని భోజనాలు కూర్చుంటే యేసయ్య వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళతో వాళ్ళ పాదాలు తుడిచి వాళ్ళతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని అందరి గురించి నేను ఈ మాట చెప్పటం లేదు, నేను ఏర్పరచుకునే వారందరినీ నేను ఎరుగుతున్నాను. కానీ నాతో కూడా భోజనానికి కూర్చున్నవాడు తన మడమనెత్తాడు. నాతో కూడా భోజనాలు కూర్చున్నవాడు 30 వెండి నాణ్యాలకి నన్ను అమ్మైపోతున్నాడు. 30 రూపాయలకి నా ప్రాణాన్ని తీయిపోతున్నాడు. ఏమండి, యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలు నడిచాడండి. 3.5 సంవత్సరం తిరిగాడండి. 3.5 సంవత్సరం ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని మహత్కార్యాలు చేశాడో. ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది కానుకలు కూడా ఇచ్చారు. సందా సంచి కూడా మళ్ళీ వీడి దగ్గరే ఉంటది. కానుకలు ఇచ్చే సంచి వీడికే ఇచ్చాడు. ఎందుకు? వీడి మనసంతా ధనమే. అక్కనే దేవుడు దేవుడి మీద కొంచెం కూడా ఉండదు. వీడి మనసంతా ధనంతో నిండిపోయింది. మరి వచ్చే డబ్బులు కూడా చాలక, ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది వీటి కోసమే సేవలు చేస్తున్నారు, వీటి కోసమే పరిగెత్తుతున్నారు. అయ్యి కూడా చాలకల్లా, అయ్యి కూడా చాలక హ్యాండ్ కర్చీపులు అమ్ముకుంటున్నారు. ఏమండి, హ్యాండ్ కర్చీపులు అమ్ముకుంటున్నారు, నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు. ఏమండి, భయంకరం. ధనాపేక్షకు వెళ్ళిపోతుంది. రేపు ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవాళ్ళు నమ్మేది ఎక్కువ ఉన్నట్టే వీళ్ళే. ఏమంటే పాస్టర్లే ఎక్కువ నమ్ముతారు, కానీ మోసం చేసేది కూడా వాళ్ళే. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటే శిష్యుడే తన గురువు గారిని అమ్మేస్తున్నాడు 30 రూపాయలకి. 30 వెండి నాణాలకి అమ్మేయటానికి తన మనస్సును సిద్ధపరచుకున్నాడు. మన పక్కన ఉంటాడు ఎప్పుడు మన శత్రువు. నీ శత్రువు నీ పక్కనే ఉన్నా నీలో నీ దేవుడు ఉన్నాడనే విశ్వాసం నీకు ఉండాలి. హల్లెలూయా. నీలో నీ దేవుడు ఉంటాడు. నీకు చుట్టూరు ఎంతమంది శత్రువులైనా ఉండొచ్చు, ఆ శత్రువులందరినీ దేవుడు మిత్రుల్ని చేసేస్తాడు. నీకు పగవాళ్ళు ఉంటారండి, ఆ పగవాళ్లను కూడా మిత్రులు చేయగలడు దేవుడు. కానీ నీకే ఉండాలి, ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి, సహనం ఉండాలి. నీలో అది ఉంటేనే నువ్వు ఈ లోకంలో జీవించగలుగుతావు. నీలో అది లేకపోతే నువ్వు జీవించలేవు, ముందుకెళ్ళలేవు. అందుకని మనం చదువుతున్నాం. ఏమంటే మళ్ళీ చదువుతాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణములకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. నా నామము నిమిత్తం, నా నామము నిమిత్తం మీరు ద్వేషింపబడతారు. ఎందుకు? యేసయ్యను ఈ లోకము దేవుడిగా యాక్సెప్ట్ చేయలా, మెస్సయ్యగా యాక్సెప్ట్ చేయలా, క్రీస్తుగా అంగీకరించలా.
ఆయన్ను సిలువేసి చంపేశారు. నువ్వు మాకు దేవుడు కాదు, నీవు యేసు కుమారుడు కావా, నీ సహోదరులను మేము చూడలేదా అని ఆయనను పక్కకు నెట్టేశారు. అందుకని యేసయ్య చెబుతున్నాడు ఈ మాట. మనం చదువుదాం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీకు ముందుండిన ప్రవక్తలను వీళ్ళు ఇలాగే హింసించారు, చిత్రహింసన పెట్టారు, వాళ్ళను చంపారు. ఏమండి, పూర్వము వాళ్ళకు ముందుండిన ప్రవక్తలు ఎంతమంది నమ్మారు? ఏమండి, మీకు తెలిసిన ప్రవక్త పేరు చెప్తా. ఏమంటే మనకు బాగా పరిచయస్తుడు ఎలీషా కాలంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. చాలా మంది కుష్ఠరోగులు ఉంటే ఎంతమంది శుద్ధులయ్యారో తెలుసా? ఒక్కడు కూడా శుద్ధులవ్వడం. అంటే ఎలీషా కాలంలో మరి మేము అబ్రహాము సంతానం, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఏమంటే భక్తులు, మేము దేవుని భక్తులము, దేవుని బిడ్డలము, మేము అలాంటి వాళ్ళని ఎలాంటి వాళ్ళని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అంతమంది ఉన్నా అంతమందిలో ఒక్కడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాగుపడ్డవాడు లేడు. కానీ ఎవడ బాగుపడ్డాడు? సిరియా దేశంలో ఉన్న నయమాన్ అనే ఒక కుష్ఠరోగి. సిరియా దేశంలో ఉన్న నయమాన్ అనే ఒక కుష్ఠరోగి ఎలీషాను నమ్మొచ్చి శుద్ధుడయ్యి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. ఏలియా కాలంలో ఎంతమంది ధనవంతులు లేరు? ఏమండి, ఎంతమంది ధనికులు లేరు? ఎంతమంది భక్తులు లేరు? కానీ ఏలియా కాలంలో 3 సంవత్సరాలు కరువు వస్తే ఏలియాని దేవుడు ఎక్కడ పంపాడండి? సారేపతిలో ఉన్న ఒక విధవరాలు ఇంటికి పంపించాడు. ఆ దేశంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది గొప్పలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు. ఏమంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు అంతమంది ఉంటే మరి దేవుడు ఒక విధవరాలు, పేద విధవరాలు ఇంటికి పంపించాడండి. ఏమంటే అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యాలి, పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల భక్తి లేదు. ఈ మాట అంటే యేసయ్య ఇశ్రాయేలు ప్రజలతో వాళ్ళ కోపం వచ్చి ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి ముందుకు వచ్చారండి. అంత భయంకరం. అందుకనే నా నామము నిమిత్తం జనులు మిమ్ములను నిందించి, అవమానించి, హింసించి మీ మీద చెడ్డ మాటలన్నీ పలుకుతారు. అయితే వీళ్ళేం చేస్తారు? రివర్స్ అయి కొట్టండి అన్నాడా? మనం అదే చేస్తాం. మనం రివర్స్ అవుతాం. మనం ఏదంతా అంటే వెంటనే రిప్లై ఇస్తాం. కానీ ఇక్కడ ఏం చెయ్యాలా చెప్పరా? మీరు నా నామము నిమిత్తం నిందించబడతారు, దూషింపబడతారు, హింసింపబడతారు, అనేకమైన చెడ్డ మాటలన్నీ మీ మేడకు తీసుకొచ్చి అబద్ధాలు చెప్తారు. అయితే మీరు సంతోషించి ఆనందించండి. ఎంతమందికి ఉంటుందండి ఇట్లా ఎంతమందికి ఉంటుంది? నేను దేవుని నిమిత్తం దూషించబడ్డాను, హల్లెలూయా అని అంటావా? కాబట్టి అనలేం, మన మనసు రాదు. కానీ నాకు దేవుడు మేలు చేశాడు, హల్లెలూయా అని మాత్రం మనం అనగలుగుతాం. కానీ దేవుని నిమిత్తం
మనం నిందించబడ్డప్పుడు మనం సంతోషించాలి. ఎందుకంటే నువ్వు దేవుని నిమిత్తం నిందించబడ్డప్పుడు పరలోకములో దూతలు ఏమండి, దూతలతో దేవుడు ఆనందిస్తాడంట. అది ఈ లోకంలో ఉండే మనం అలాగ ముందుకు సాగడం నేర్చుకోవాలి. అందుకని మనం చదువుదాం. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అప్పుడు జనులు మిమ్మల్ని శమరపాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. అనేకులు ఒకరినొకరు అప్పగించి అనేకమైన అబద్ధ ప్రవక్తల నుంచి అనేకమైన వారిని మోసం చేస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకులమైన ప్రేమ చల్లారిపోతుంది. అనంతము వరకు సహించు వారిలో వాడే రక్షించబడతాడు. ఏమండి, యేసయ్య తన శిష్యులను ఏమండి ఒక చోట కూర్చోబెట్టి చెబుతున్నాడు ఈ మాటలు. వాళ్ళు ఏకాంతంగా ఒక చోట కూర్చున్నారు. కూర్చున్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య ఇదిగో నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మరలా నీ రాకడికి సూచనలు ఏంది అని ఆయన అడిగారు. మరలా నువ్వు వచ్చేటప్పుడు సూచనలు ఎలా ఉంటాయి, ఒకసారి మాతో చెప్పకూడదా అని అడిగారు. అడిగేటప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన నోరు తెరిచి చెప్పిన మాట ఇదే, మీరు మోసపోకండి అన్నాడు. ఏమంటే అదే మాట చూడండి. వాళ్ళు అడిగినప్పుడు ఏమండి 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవన్నీ ఎప్పుడు జరుగును, ఈ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేమని మాతో చెప్పమనగా యేసు వారితో ఇంట్లోనూ ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనదు. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురినే మోసపరిచేదారు. ఏమండి, ఇక్కడేమో నా పేరిట నిందించబడ్డవాడు ధన్యుడు అని అంటున్నాడు యేసయ్య. కానీ చాలా మంది నా పేరు ధరించుకునే వస్తారు. నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని, మీరు నన్నే ఆరాధించండి అని వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది వాళ్ళను వాళ్ళే హెచ్చించుకుంటున్నారు. నేనే గొప్ప, నేనే దేవుళ్ళని అన్నట్టు. ఏమండి, వాళ్ళను వాళ్ళే హెచ్చించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మీకు తెలుసా, ఒక పాస్టర్ ఒక చోట ఉండి వాక్యం చెప్తాడు, ఇంకో చోట ఏమండి స్క్రీన్ మీద ఉండి వాక్యం అంటున్నారు. స్క్రీన్ మీద ఉండి వాక్యం అంటే ఆడ జనాలు అంటున్నారు. దేవుడు కళ్ళు మూసుకొని చెప్పేవాడు కాదు. దేవుడు కళ్ళు మూసుకొని చెప్పడు. దేవుడు నిన్ను చూసి మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు ఉండయండి, నీ భర్తతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడతావు? చూసి మాట్లాడతావా, చూడకుండా మాట్లాడతావా? కొడుకుతో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతావు? కొనపాకలో ఉండి ఇటు తిరిగి ఇటు మాట్లాడతావా? మనిషి ఇటు ఉండడానికి ఇటు తిరిగి మాట్లాడతావా? ఇటు మనిషి ఉంటే ఇటు తిరిగి మాట్లాడితే ఏమంటావు? చెప్పండి, ఏమంటారు? ఏంది నేనంటే నీకు అంత ఎటకారంగా ఉందా? నేను నీకు మనిషిలా కనపడతలేదా? నేనంటే నీకు కొంచెం కూడా ఇది లేదా? నేను ఇటుండి మాట్లాడుతుంటే నువ్వు ఇటు తిరిగి ఉండాలి అని అంటారు. దానికి ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో అలానే జరుగుతుంది. ఇప్పుడైతే స్క్రీన్లు వచ్చినాయి, రేపు స్క్రీన్లు రావు. అక్కడ చెప్తాడే ఒకడు, ఆడే రోబోలా నుంచుంటాడు. మీరు రోబో మాట్లాడుతుంటే వింటారు. అయ్యే జరిగేది, రాబోయే దినాలు అయ్యే. కానీ జనులు అక్కడికే వెళ్తారు.
మనుషులు ఆడికే వెళ్తారండి. ఈ రోజుల్లో దేవుడు నాతో మాట్లాడాలని అనరు. మేము ప్రార్థనకి వెళ్తే భక్తులు అనుకుంటారని వస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీకు ఒక మాట చెప్పేదా, వ్యవసాయకుడు వరి పంట లేకపోతే గోధుమల పంట లేకపోతే జొన్నలు లేకపోతే తైదులు పంట వేస్తాడు. పంట వేసి కోత కోసి ఏమండి దాన్ని కుప్ప కొట్టి తర్వాత ఏం చేస్తాడు? తూర్పార పడతాడు. ఎందుకు తూర్పార పట్టేది చెప్పండి? ఎందుకు తూర్పార పడతాడు? వాటిల్లో మధ్య గింజ ఏదో పాలు గింజలేదో తెలియదు. తూర్పార పట్టినప్పుడు ఎట్టు గింజ అయితే ఏడే పడుద్ది, పాలు గింజ అయితే గాలికి ఎగిరిపోయింది. రేపు దేవుడు కూడా చేసేది అదే. ఆయన చేట ఆయన చేతిలో ఉంటుంది. ఆయన మనుషుల్ని తూర్పార పడతాడు. మనం వడ్డీ గింజల్ని ఏమండి ఎలా తూర్పార పడతామో దేవుడు మనుషుల్ని తూర్పార పెట్టినప్పుడు గట్టిగా ఉన్నవాడు ఎడబడతాడు, గట్టిగా లేనివాడు గాలి కట్టిపోతాడు. అప్పుడు ఆ పొట్టంతా తీసుకుని వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? ఒకసాట కొమ్మ చేసి నిప్పి పెట్టి పొట్టంతా తగలబెడతాడు. ఇదే జరిగేది. దేవుడు తూర్పార పట్టినప్పుడు నువ్వు ఎగిరిపోతే నరకంలో ఉంటావు, గట్టిగా ఉంటే పరలోకంలో ఉంటావు. అందుకనే నా నామము నిమిత్తం మీరు దూషింపబడతారు, వెలివేయబడతారు, నిందించబడతారు. అయినప్పటికీ అంతవరకు ధైర్యంగా ఉండండి, నేను మీకు పరలోకం ఇస్తా. ఈ లోకంలో మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏమండి మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ. కానీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే మనం చదువుతున్నాం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఈ లోకము నాకు సన్మానం చేయలా, ఈ లోకము నాకు కూడబాటు అయిలా, ఈ లోకం నన్ను నిందించింది, ఈ లోకము నన్ను దూషించింది, ఈ లోకము నాకు సిలువ మరణం వేసింది. కనుక ఈ లోకం మీకంటే ముందు నన్ను హింసించిందని వీళ్ళు తెలుసుకోండి. తెలుసుకొని నిజమైన భక్తి చేయండి. ఏమండి మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో మొట్టమొదటిది నేనేం చెప్పాను? ఒక మనుషుని ఇంటి వారే వాళ్ళకు శత్రువులు అవుతారు. ఇది మొదటిది. రెండవది నా నామం పేరిట మీరు దూషింపబడతారు, ద్వేషింపబడతారు. ఇది రెండవది. మూడవది అంతము వరకు సహించిన వాడు. అంతం వరకు సహించేవాడే రక్షించబడతాడు. అంతం వరకు సహించాలి. అంతవరకు అంటే మరణం వరకు. నీ మరణం వరకు నువ్వు నిలబడాలి. నీ మరణం వరకు నువ్వు నిలబడితేనే పరలోకం వెళ్తావు. ఎందుకంటే ఎంత దినాలలో ఒక ముద్ర రాబోతుంది. ఏమండి ఒక ముద్ర చదువుదాం. ముందు మనం దాన్ని చదివి అప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుదాం. కాగా అందరూ తన కుడి చేతి దగ్గరైనను తన వసతి ఎందైనను ముద్ర వేసుకొనట్లును ఆ ముద్ర అనగా ఆ మృతము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవారు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృతముల యొక్క సంఖ్యను లెక్కింపడము. అది యొక్క మనిషిని సంఖ్యలు ఆ సంఖ్య 666.
ఇందులో జ్ఞానము కలదు. దేవుడు చెప్పాడు ఇక్కడ మొట్టమొదటిగా. ఏమని చెప్పాడు? ఎవరిని కాగా కొద్దివాడు కాని, గొప్పవాడు కాని, ధనికులు కాని, దరిద్రులు కాని, స్వతంత్రులు కాని, దాసులు కాని అందరూ అని రాశాడు. గొప్పోడు మొదలుకొని దరిద్రుడు వరకు అందరూ 666 అనే ముద్ర వేయించుకోవాలి అని ఆజ్ఞ వస్తుంది. అది వేయించుకుంటేనే ఎవరి నీకు ఉద్యోగం వస్తుంది. అది వేయించుకుంటేనే నీకు హాస్పిటల్లో చికిత్స చేస్తారు. అది వేయించుకుంటేనే నీకు గృహం వస్తుంది. ఇప్పుడు దాకా ఇల్లు ఒక ఆశీర్వాదం, ఏమండి, ఉద్యోగం ఒక ఆశీర్వాదం, ఏమండి, గర్భం ఒక ఆశీర్వాదం. ఇప్పుడున్న ఆశీర్వాదాలన్నీ రేపేమవుతాయి? నీకు వ్యతిరేకం అవుతాయి. 666 అది ఒక మనుష్యుని సంఖ్య అని రాశారు. ఈ 666 ఒక మనుష్యుని సంఖ్య అంటే ఏమంటే ఒక 30 సంవత్సరాల క్రితం మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక మనుషుడికి ఒక సంఖ్య వచ్చింది. చిన్న రాలేదా? నీకు ఒక నెంబర్ వచ్చింది చేతికి, అదే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అంటే అది వరకు మనకు తెలియదు. 666 సంఖ్య అంటే మనుషుడి సంఖ్య అంటే ఎవరికి తెలియదు. కానీ ఇది ఎప్పుడు రాశారు? క్రీస్తు శకం 200 సంవత్సరాలకు రాశారు. ఏమండి, ఇది అప్పుడే రాశాడు. కానీ ఇప్పుడు నెరవేరుతుందండి. ఇది ఒక ముద్రగా వస్తుంది. ఆ ముద్ర కుడి చేత మీద కానీ నొసట మీద కానీ పనిచేస్తుంది. ఈ ముద్ర వేసుకున్న వాడికే ఈ లోకంలో బ్రతికే హక్కునిస్తారు. హక్కు. ముద్ర వేసుకోకపోతే వాడికి అధికారం ఇవ్వరు. ఇప్పుడు నేను ఆధార్ కార్డు ఇస్తే నాకు సిమ్ ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఇస్తే ఇంటికి పర్మిషన్ ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఇస్తే ఉద్యోగం ఇస్తున్నారు. అంటే ఇవన్నీ ఇస్తేనే ఇస్తున్నారు, ఇకపోతే ఈరు. రేపు జరిగేది కూడా ఇదే. నీవు ఈ ముద్ర వేసుకుంటేనే నీకు ఇస్తారు. ఈ ముద్ర వేసుకుంటేనే నీకు సరుకులు కూడా ఇస్తారు. అందుకని అక్కడ రాస్తాడు, ఆ దినాలలో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే వారికి శ్రమ అన్నాడు. నేను రక్షించబడ్డానండి, నా భార్య రక్షించబడిందండి. ఇప్పుడు నాకు పాలు తాగి కొడుకున్నాడు. ఇప్పుడు వాడికి పాలు కావాలంటే ఎవడిస్తాడు? నేను వెళ్ళి కొనుక్కోవాలంటే డబ్బులు ఇస్తే చల్లదు. డబ్బులు ఉండవు, చెయ్యట్టు అనాలి. అంటే యూపీసీ అని అనేదాన్ని, పేమెంట్ చేసేదాన్ని ఏమంటారు? యూపీఐ అనేది ఇక నీ చేతిలో ఉంటుంది. చేతిలో డబ్బులు ఉండవు, అంత వాటి ద్వారా రొటేషన్ అవుతుంది. నువ్వు ఏంటంటే ఆ స్కాన్ అయితే వాడికి ఏది కావాలో అది ఇస్తాడు. శ్రమ. ఒక పక్క పాలు లేక పిల్లలు ఆడిస్తుంటే పక్కనే ఉన్న తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? ఏమండి, వాడు పాలు లేక చచ్చిపోతుంటే పక్కనున్న తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? ఎంత వేదనో. వాడు పాలు లేక ఏడ్చి చచ్చిపోయినా నేను పరలోకంలో నా కొడుకుని కలుస్తా. ఆ విశ్వాసంతో బ్రతకాలి. ఏమండి, ఎందుకంటే ఈ లోకంలో ముద్ర వేసుకుంటే నరకానికి పోవటమే, వాడికి పరలోకం లేదు. ముద్ర వేసుకునే వాళ్ళందరూ నరకానికే పోతారు, పరలోకం ఇవ్వడు. ఎవడైతే ఆ ముద్ర వేసుకుంటాడో వాడు దేవుణ్ణి నమ్మలేదని అర్థం. ఎవడైతే ఆ ముద్ర వేసుకునేదో వాడు దేవుణ్ణి నమ్మాడని అర్థం. ఇక రాబోయే తరం అదే. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువుదాం. అయితే మీరు
శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన ఒక విధముగా చూస్తే 10 మందిలో ఆరడి పడుతుంది. మరి విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారిలో 10 వారైతుంది. ఏడగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీరు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదినైనా శాస్త్రం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోరుకోవటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారని వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. దాని అతడు వెనుకవేసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సంతోషం ఉండదు. చాలా మంది ఈ ముద్ర వేసుకోకపోతే చెరసాల్లో వేయబడతారు. చెరసాల్లో వేయబడ్డప్పుడు చాలా మంది ఏమంటే ఆ చెరసాల్లో ఉన్న వారికి సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు. సహాయం చేసేవాళ్ళుగా ఉంటారు. దేవుడు అట్లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళు నిందించబడుతుంటే, దూషించబడుతుంటే, వెలివేయబడుతుంటే, హింసించబడుతుంటే ఏమంటే కాస్త కోస్త భక్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళని ఓదార్చి బలపరిచి వాళ్ళకి తగ్గిన సహాయం చేస్తాం. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఏమంటే ఇక్కడ మనం అదే చదువుతున్నాం. అయితే మీరు వెలిగింపబడిన మీద శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము చేసుకున్నది. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడుతుంది. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలుభాగస్తులైతుంది. ఎలాగనక మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమైనది ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఉండేది. వాళ్ళకున్నదంతా దేవుని నిమిత్తం నిందించబడుతున్న వాళ్ళకి, దూషింపబడుతున్న వారికి, శ్రమల పాలవుతున్న వాళ్ళకి సహాయం చేసే వాళ్ళగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని నిమిత్తం నిందించబడే వాళ్ళ పక్కన ఎప్పుడు దేవుడు ఉంటాడు. అనేకమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని బ్రతికిస్తాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని సన్నిధిలో ఉండి మనం ఒకటే నేర్చుకోవాలి. మనం మధ్య దినాలలో ఉన్నాం కనుక మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కానీ మనం ఒకటే నేర్చుకోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడికే జీవ కిరీటం, నమ్మకంగా ఉన్నవాడికే పరలోకం. నమ్మకం లేని వాడికి లేదు, పరలోకం లేదు. ఈ లోకంలో తిని సంతోషించి ఆనందించి ఇష్టానుసారంగా బ్రతికేవాడికి పరలోకం లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని చిత్తానుసారంగా నడిచేవాడికి పరలోకం. అందుకని ఒక మాట చదువుదాం, నేను ముగించేస్తాను. ఇదే 1 పేతురు పత్రిక. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. కడవరి కాలమందు బయలుపరచబడినప్పుడు విశ్వాసము ద్వారా ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతముగా కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై
యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రస్తుత కాలం మీకు కొంచెం కాలం శ్రమ వస్తుంది. ఈ కొంచెం కాలం వీళ్ళు విశ్వాసముతో, ఓర్పుతో, నిరీక్షణతో మీరు సహిస్తే దేవుడు ఏమిస్తానంటున్నాడు? ఏమండి? సహిస్తే మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుతాయి. దేవునికి స్తోత్రం. మీరు ఈ కొంచెం కాలం ఈ వచ్చే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్నవే ఇవి, ఈ చిన్న చిన్న వాటినే వీళ్ళు సహించకపోతే ఇంకా పెద్ద పెద్దగా వచ్చినప్పుడు ఏ సహిస్తారు? ఏమి నిలబడతారు? చిన్న చిన్న వాటిలో నిలబడలేని వాడు పెద్ద పెద్ద వాటిలో నిలబడ్డాడు. అందుకని ఇప్పటి నుంచే మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మీరు విశ్వాసం ఉంచండి, ఓర్పు ఉంచండి, నిరీక్షణ కలిగి జీవించండి. దేవుని వైపే చూడండి. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే మనలను మెచ్చుకుంటాడు, మనలను గణపరుస్తాడు, మనలను పరలోక రాజ్యంలో బడా నమ్మకమైన మంచి దాసుడా అని నీకు బహుమానాలు ఇచ్చి నిన్ను సింహాసనము మీద కూర్చోబెడతాడు. కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుభ్రపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసం ఎంతో గొప్పది. నీ విశ్వాసం గొప్పది. ఈ లోకంలో సహోదరుల ద్వారా నీకు ఎన్నో శ్రమలు రావచ్చు, తల్లిదండ్రుల ద్వారా నీకు మరణం రావచ్చు, నిన్ను మరణానికి అప్పగించవచ్చు. అయినప్పటికీ అంతము వరకు నమ్మకంగా ఉంది. నీ అంతము వరకు నీ విశ్వాసములో నమ్మకమైన జీవితాన్ని జీవించు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. నీ ఇంటి వాళ్ళే నిన్ను చంపుతారు, నిన్ను మరణానికి అప్పగిస్తారు, నిన్ను ద్వేషిస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను నిందిస్తారు. అయినప్పటికీ నీ విశ్వాసాన్ని కోల్పోకు. నీ విశ్వాసం గొప్పది అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నా నామము నిమిత్తం మీరు దూషించబడతారు, హింసించబడతారు, వెలివేయబడతారు. అయితే మీరు ఆనందించండి, సంతోషించండి. పరలోకములో మీకు అధికమైన బహుమానం. ఈ లోకం నిన్ను నిందిస్తుంది, దూషిస్తుంది. ఈ లోకం నన్ను నిందించింది, నన్ను దూషించింది, నన్ను సిలువేసింది. కనుక మిమ్మల్ని కూడా నిందిస్తుంది. కనుక మీరు భయపడద్దు. ఈ విశ్వాసములో ధైర్యంగా ఉండండి. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. పరలోక రాజ్యానికి దగ్గరగా వచ్చినప్పుడు నీ ప్రాణం పోయేంత కష్టాలు నీ దగ్గరకు వస్తాయి. నీ విశ్వాసాన్ని పోగొట్టుకునే అంత కష్టాలు నీ దగ్గరకు వస్తాయి. అయినప్పటికీ నీవు ధైర్యంగా ఉండటం నేర్చుకో. నీ దేవుడు నీ ముందుంటాడు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకో, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకో. ఆయన నీకు పరలోకంలో మెప్పును ఘనతను ఇస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి.
ఈ ఉదయకాల సమయం రాదు ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభు. ఆ స్తోత్రాల వందనాలు తండ్రి. నేను అంతమ వరకు అయినా విశ్వాసములో తండ్రి ధైర్యముగా ముందుకు సాగిపోయినట్లు నాకు సహాయం చేయి అని ఎంతమంది బిడ్డలు నాయన ఈ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు. వారికి సహాయం చేయండి నాయన. అంతమ వరకు నమ్మకంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను మీకు పరలోకం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను ప్రభు. బిడ్డలు నాయన ఈ పాదాలు పట్టుకుని తీర్మానం చేసుకుని ఉండగా ఈ బిడ్డలో మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళంతా వరకు మీరే వారికి తోడయ్యండి, కృప చూపించి ధైర్యపరిచి బలపరిచి నడిపించి సహాయం చేయాలి. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు గొప్ప దేవుడు నా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.